నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్గా ఫోర్త్ హౌస్ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను. అంటే మన జన్మజాతకంలో మీ యొక్క లగ్నం నుంచి 4వ భావాన్ని ఏ విధంగా చూడాలి, 4వ భావంలో వివిధ గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది, 4వ భావాధిపతి ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్గా జ్యోతిష శాస్త్రంలో కేంద్రాలు, త్రికోణాలు, దుస్థానాలు అనే ఇట్లా మన యొక్క హౌసెస్ని డివైడ్ చేస్తున్నారు. సో ఈ హౌసెస్లో ప్రప్రథమంగా వచ్చే కేంద్రం వచ్చి ఫోర్త్ హౌస్. ఈ ఫోర్త్ హౌస్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క జీవితంలో మన పర్సనల్ లైఫ్, అంటే మనం ఎక్కువగా బాగా సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే ప్లేస్ వచ్చి తల్లి దగ్గర. సో అందువల్ల ఏంటంటే ఇది ఒక లర్నింగ్ ప్లేస్, అంటే తల్లి దగ్గర మనం ప్రప్రథమంగా కొన్ని నేర్చుకుంటాం. సో ఎమోషనల్గా మనం ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యే ప్లేస్ వచ్చి ఫోర్త్ హౌసే. అందుకే దీన్ని సుఖస్థానంగా తీసుకున్నారు. మన యొక్క జీవితంలో ఒక సెక్యూరిటీ ఇచ్చే ప్లేస్ ఏంటంటే ఫోర్త్ హౌసే. అందుకే దాన్ని గృహస్థానంగా తీసుకున్నారు. సో ఇట్లా తల్లి గర్భం నుంచి ప్రతిదీ మనం సెక్యూర్గా జీవితంలో పెద్ద బిల్డింగ్లు కట్టేంత వరకు ఇవన్నీ ఫోర్త్ హౌస్ మ్యాటర్లోనే మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఫోర్త్ హౌస్కి కారకత్వంగా ఈ ప్లానెట్స్ని తీసుకున్నారు, అంటే చంద్రుడిని తీసుకున్నారు. ఇది ఇక్కడ దిగ్బలం చెందే గ్రహాలు వచ్చి చంద్రుడు, శుక్రుడు. అందువల్ల ఈ రెండు ప్లానెట్స్ బాగుండాలి. ఈ మీ జాతకంలో జన్మ జాతకంలో 4వ ఇంటి అధిపతి బాగుండాలి, 4వ భావము బాగుండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఈ భావానికి ఇరువైపులా శుభగ్రహాలున్నా, ఈ భావాన్ని శుభగ్రహాలు చూస్తున్నా, ఈ భావంలో శుభగ్రహాలు కూర్చున్నా ఈ భావం బాగా ఉన్నట్టు లెక్క. అయితే ఇదొక్కటే సరిపోతుందా అంటే చంద్రుడి నుంచి కూడా 4వ ఇంట్లో గ్రహాలు ఉండాలి, లేదు ఆరుడు లగ్నం నుంచి 4వ భావంలో ఉండాలి, లేదు నవాంశ లగ్నం నుంచి 4వ భావంలో శుభగ్రహాలు ఉండాలి. ఇప్పుడు జన్మజాతకంలో 4వ భావంలో అంటే మనకి సహజ పాపులుండి నవాంశ చక్రంలో సహజ శుభులు ఉన్నారనుకోండి 4వ ఇంట్లో, పెళ్ళైన తర్వాత నుంచి వీళ్ళ జీవితంలో మంచి గృహయోగం పట్టింది. చిన్నప్పుడంతా ఏమో నార్మల్గా చిన్న చిన్న ఇళ్ళల్లో బతుకుతూ ఒక రకంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత ఒక పెద్ద ఇంట్లోకి మారిపోవడం, ఇవన్నీ కూడా నవాంశ చక్రంలో ఫోర్త్ హౌస్ బాగుంటే జరగడాన్ని మనం గమనించవచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే జ్యోతిష్యంలో ప్రిడిక్షన్స్ బేసిక్గా ఈ 4వ ఇంట్లో రాహు ఉంటే ఇట్లా ఉంటుంది, కేతు ఉంటే ఇట్లా ఉంటుంది అని చెప్పేదానికన్నా జ్యోతిష్యంలో యోగాలను బట్టే ప్రిడిక్షన్స్ ఉంటాయి ఎక్కువగా. ఇంటర్ కనెక్టెడ్నెస్ ప్రతి ప్లానెట్కి ఇంకొక గ్రహ వీళ్ళు చెప్పిన ఫలితాలు ఇవి ఉంటే ఇంకో ఆ ఫలితాలు మరి మనకు జరగట్లేదు అనుకోవచ్చు, కానీ వేరే గ్రహం వేరే ప్లేస్ నుంచి చూస్తుండొచ్చు. ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అనేది మల్టీ టాస్కింగ్ అనమాట. దీంట్లో మనం ఈ ఫోర్త్ లార్డ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ ఫోర్త్ లార్డ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది మనకి ప్రొటెక్షన్గా మనం ఫీల్ అయ్యే ఒక భావము, మనం సుఖంగా జీవించడానికి కలిగిన, అంటే మన యొక్క మానసిక ఆనందము, మనం పర్సనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యే ప్లేసు ఎక్కడ వీళ్ళు ఎత్తుక్కుంటున్నారు, ఈ ఫోర్త్ లార్డ్కి ఆ కంటెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రతి భావానికి, ఇప్పుడు మీకు 2వ ఇంటి అధిపతి అంటే ఫుడ్, మీకు ఫుడ్కి సంబంధించిన ఏ విషయంలో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేవి మనం మామూలుగా తెలుసుకుంటుంటాం సెకండ్ హౌస్ నుంచి. అలాగే ఫోర్త్ మీ యొక్క సుఖస్థానాధిపతి, మీ యొక్క మానసిక శాంతి ఎక్కడ లభిస్తుంది అనేదానికి మనం ఈ ఫోర్త్ లార్డ్ అంటే ఈ యొక్క 4వ ఇంటి అధిపతి ఏ భావాల్లో ఉంటే మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఈ 4వ భావం చెడిపోయిందండి అంటే ఫోర్త్ లార్డ్ 6th, 8th, 12th హౌస్లో ఉన్నారండి, ఈ 4వ భావాధిపతి వక్రీకరించాడు, సో 4వ ఇంట్లో సహజ పాపులు ఉన్నారు, ఇలాంటివి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, అంటే మనం అది ఎలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, శాంతులు ఏం పాటించాలనేది మనం మాట్లాడుకుందాం. అయితే ముఖ్యంగా 4వ భావాధిపతి ప్రథమ హౌస్ అంటే మొదటి భావంలో ఉంటే ఏంటి అంటే, ఈ 4వ భావాధిపతి కాలపురుషుడి చక్రంలో మనకి కర్కాటక రాశి ఇచ్చున్నారు. అంటే ఆ రాశికి అధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉన్నట్టే ఊహించుకోవాలి. వీళ్ళకి ఖచ్చితంగా ప్రతిదీ నిర్ణయాత్మక శక్తి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొంచెం నలుగురిని అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని వీళ్ళు ఏదైనా పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సొసైటీని గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. సొసైటీలో ఏమైనా అనుకుంటారు, ఏది ఏంటి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, ఆ ఫీలింగ్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళ యొక్క మదరు వీళ్ళ జీవితంలో మెయిన్ ప్రముఖ పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి. తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా ఆలోచనల్లో ఇంటి గురించి, వాతావరణము, ఇంట్లో కుటుంబం గురించి, అంటే వాళ్ళ ఆలోచనలతో ఎక్కువగా మైండ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే లగ్నం అనేది మీ యొక్క కెపాసిటీ టు థింక్ అనమాట. అంటే మీరు దేని గురించి ఎక్కువగా ఫోకస్, మీ మైండ్లో చొరబడే అంశాలు ఏముంటాయంటే మెయిన్ ఇవే ఉంటాయి. రియల్ ఎస్టేటు, మదరు, తర్వాత కంఫర్ట్సు, తర్వాత ఎమోషనల్గా ఎవరైతే అటాచ్మెంట్ అవుతారో వాళ్ళతో కొంచెం బాండింగ్, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య,
సో ఇది కూడా చూడొచ్చు. ఇది ఒకవేళ ఇబ్బంది పడిన సిచ్యువేషన్లో వేరే గ్రహం చూస్తుంది అనుకోండి, అంటే శని చూడడం, కుజుడు చూడడం జరిగితే ఆయా విషయాల పట్ల మీరు ఆ ప్రేమను పొందలేకపోవచ్చు, కన్ఫ్లిక్ట్స్ రావచ్చు, మీ మైండ్లో ఎప్పుడు ఆ ఘర్షణ వాతావరణం ఉండొచ్చు. సో 4th లార్డ్ 2nd హౌస్లో ఉన్నాడు అనుకోండి, అది మీ యొక్క ప్రాపర్టీస్ ప్లేసు, అంటే ప్రాపర్టీస్ వల్ల రెంట్ల వల్ల డబ్బులు రావడము, తర్వాత యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మీకు చేరడము, తర్వాత మీరు ఖచ్చితంగా అంటే ఫుడ్ విషయాలు ఇవన్నీ కూడా ఇంట్లోనే ఇంట్లో చేసిన వంట తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము, ఇవన్నీ ఉంటాయి. అంటే మీకు మానసిక ఆనందము అనేది కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని ఆనందంగా భోజనం చేయాలి, అందరం కలిసి ఉండాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్నప్పుడు మీకు కొంచెం మానసికంగా స్థిరత్వం బాగుంటుంది. సో ఇది ఒకవేళ చెడిపోతే ఖచ్చితంగా అట్లాంటి వాతావరణాన్ని సంపాదించేదానికి చాలా టైం పడుతుంది మీకు. సో 4th లార్డు 2nd హౌస్లో ఉంటే మంచిదే, అదేమీ ఇబ్బందికరమైనది కాదు. చాలామంది ప్రాపర్టీస్ వల్ల డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వల్ల, వెహికల్స్ వల్ల, వెహికల్ డీలర్షిప్ వల్ల సంపాదించిన వాళ్ళు మనం చూస్తుంటాం. 3వ ఇల్లు 4th లార్డ్ 3rd హౌస్లో ఉంటే వీళ్ళు ఎక్కువగా మల్టీ స్టోర్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు మనం చూస్తుంటాం. అంటే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, జన్మస్థానం వదిలి దూరంగా వెళ్ళేవాళ్ళు, అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఎప్పుడు తరచుగా ఇల్లులు మార్చేవాళ్ళు. సో ఇవి కూడా మనం గమనించవచ్చు. 4th లార్డు ఒకవేళ మీకు 3rd హౌస్లో కానీ 6th 8th హౌస్లో ఉంటే మాత్రం అది కొంచెం డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్ అనమాట. అఫ్కోర్స్ ఈ 3rd హౌస్లో ఉండి మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి 3rd లార్డు, 4th లార్డు 3rdలో ఉండి 3rd లార్డు కూడా మంచి పొజిషన్లో ఉంటే వీళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు అవుతారు. బాగా మల్టీ స్టోర్ బిల్డింగ్లో ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదే 3rd లార్డు 6th 8th హౌస్లో ఉన్నాడు అనుకోండి 12th హౌస్లో, వీళ్ళు అపార్ట్మెంట్ హౌస్లో ఉండలేరు, ఖచ్చితంగా అక్కడ చేరినప్పటి నుంచి ఇబ్బందులు పడుతుంటారు. ఇది కూడా మనం గమనించవచ్చు. సో 4th లార్డ్ 4th హౌస్లో ఉంటే అంటే వీళ్ళు సమాజానికి, అంటే ఇది సమాజం, 4th హౌస్ అంటే సమాజం కూడా చెప్తారు, చంద్రుడిని సమాజంగా తీసుకుంటారు కదా. సో సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు, ఎక్కువ మందికి సమాజానికి ఏ విధంగా ఉపయోగం చేద్దామనే ఒక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. మదర్ మంచి పొజిషన్లో ఉంటారు, బేసిక్గా వీళ్ళ యొక్క చదువు ఇవన్నీ కూడా కరెక్ట్గానే జరుగుతాయి, అంటే మంచి విద్యావంతులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తుంది అనుకోండి 4th హౌస్ని, నో డౌట్ మదర్ కూడా మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు, డెఫినెట్గా మీరు మంచి రెస్పెక్టబుల్ చదువు చదువుతారు. ఇవన్నీ ఉంటాయి. మీరు ఒక ఫిక్స్డ్ వాతావరణం ఉన్న ఇల్లు అంటే మీరు ఖచ్చితంగా గృహయోగం అనేది ఉంటుంది, డెఫినెట్గా మీరు స్టేబుల్గా ఉంటారు, అంటే అక్కడికి ఇటుకు మారకుండా. సో ఇది కూడా చెప్తారు. సో 4th హౌస్ లార్డ్ ఒకవేళ 5th హౌస్లో ఉంటే, ఇది 5th హౌస్ అనేది ఫేమ్కి సంబంధించింది. సో మీ మదర్ కొంచెం ఏదైనా ఒక ఫేమస్ అయ్యవచ్చు, లేదు మీరు చదివిన చదువుకి సంబంధించిన జ్ఞానం అనేది డెఫినెట్గా నలుగురికి తెలియబడేది, మీరు చదివిన చదువు ద్వారా నలుగురికి సలహాలు చెప్పి దాని ద్వారా గౌరవం పొందడం, తర్వాత వీళ్ళు సొసైటీలో యాక్సెప్టబుల్, అంటే వీళ్ళు అంటే రాజకీయాలు పాలిటిక్స్లో కూడా రాణించగలరు వీళ్ళు డెఫినెట్గా, అది కూడా అవకాశం ఉంది 4th లార్డ్ 5th హౌస్లో ఉంటే. సో ఇది పూర్వజన్మ పుణ్యస్థానం కాబట్టి డెఫినెట్గా మీరు మంచి ఇంట్లో ఉంటారు. ఈవెన్ ఒకవేళ మీ జాతకంలో 4th లార్డు దుస్థానంలో ఉండి రాశి చక్రంలో ఒకవేళ నవాంశలు 5th హౌస్లో ఉందనుకోండి, అప్పుడు పెళ్ళైన తర్వాత ఒక 40s తర్వాత నుంచి మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతున్నట్టు లెక్క. అంటే ఊరిని మనం ఫీల్ అవ్వకూడదు 4th లార్డు చెడిపోయింది అనేసి. సో 4th లార్డు ఈవెన్ 6th హౌస్లో ఉందనుకోండి, వీళ్ళు జనరల్గా ఇల్లు కట్టుకునే దానికి చాలా ఇబ్బందులు పడతారు, లేదు లోన్లు తీసుకొని ఇల్లు కడతారు, ఎవరైనా లోన్లు తీసుకొని కడుతుంటారు ఈ కాలంలో, కానీ వీళ్ళకి ఇది పర్ఫెక్ట్గా చెప్పవలసిన అవకాశం ఉంది. కానీ కొంతమందికి అవకాశం ఉండదు, వాళ్ళు లోన్లు తీసుకోవాల్సిన పనే అవసరం లేదు. నేను చెప్పినట్టు 4th లార్డ్ బాగుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళ పూర్వీకుల ఆస్తి నుంచే వచ్చిన సంపదలు ఉంటాయి, సో అందువల్ల లోన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో 4th లార్డ్ 6th హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ కూడా, వీళ్ళు ఇంటి నుంచే ఉద్యోగం చేయడము, ఇంట్లోనే ఒక ఇది పెట్టుకోవడం చూస్తుంటాం. వాళ్ళు అంటే ఇప్పుడు లాయర్స్, డాక్టర్స్ కొంతమంది ఇళ్లలో కూర్చొని ప్రాక్టీస్ పెడుతుంటారు, అది వీళ్ళకి కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తుంది 4th లార్డ్ 6th ఉంటే, బట్ చేస్తుంటారు, నేను చూశాను. సో 4th లార్డు ఈవెన్ 6th హౌస్లో ఉన్నప్పుడు లోన్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటేనే మంచిది, ఆ ఎనర్జీని కరెక్ట్గా యూటిలైజ్ అవుతుందని చెప్తుంటారు. సో ఈవెన్ ఖచ్చితంగా వీళ్ళు లేదు జన్మస్థానం వదిలి కొంచెం దూరంగా వెళ్తే బాగానే సెట్ అవుతారు అని అంటారు. దీనికి మళ్ళీ 4th లార్డ్ 7thలో ఉంటే మాత్రం మంచి యోగం, అది ఖచ్చితంగా మంచి అవకాశం ఇస్తుంది. అంటే గృహయోగం, మంచి గృహయోగం ఉంటుంది, మంచి లగ్జరీస్ వెహికల్స్ ఉంటాయి, కోరికలు తీర్చుకునేంత స్పేస్ కూడా వీళ్ళ చార్ట్, అంటే వీళ్ళ యొక్క లైఫ్లో వీళ్ళు అనుకున్న ఇంట్లో నివసించడానికి తగ్గ యోగ్యత అయితే ఉంటుంది డెఫినెట్గా, అది కూడా అవకాశం ఉంది. 4th లార్డ్ 7th హౌస్ అనేది మంచి గుడ్ ప్లేస్మెంట్, నో డౌట్. అది వీళ్ళు సమాజానికి ఉపయోగపడే పనులు కూడా వీళ్ళు కూడా చేస్తారు. వైఫ్ వచ్చిన తర్వాత లైఫ్లో ఖచ్చితంగా వీళ్ళకి మంచి అంటే ప్రాపర్టీస్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
4th లార్డ్ 8th హౌస్లో ఉంటే మనం చెప్పాము కదా ఇందాకే. సో ఇవేమవుతుందంటే ఆ హౌస్ నుంచి ఇది పంచమంలో ఉన్నందువల్ల లగ్నం నుంచి 8వ ఉన్నప్పటికీ బట్ ఆ హౌస్ నుంచి 5th హౌస్లో ఉన్నందువల్ల వీళ్ళు ప్రయత్నంతో కూడుకున్న వాతావరణంలో డెఫినెట్గా ఇల్లు పొందగలరు. బట్ కొంచెం లేట్ అవుతుందన్నమాట. అంటే శని 8th హౌస్కి మనకి కారకత్వం, అంటే జనరల్గా 8th హౌస్ కారకత్వం ఎవరు? సాటర్న్. సో ఈ హౌస్లో 4th లార్డ్ పడ్డారు అని అంటే డెఫినెట్గా 36 తర్వాత సాటర్న్ మెచ్యూరిటీ ఏజ్ తర్వాత ఎక్కువగా పొందే అవకాశాలు ఉంటాయని అంటారు. అలాగే 4th హౌస్లో రాహు ఉంటే 42 నుంచి 48 లోపల ఇల్లు పొందే అవకాశాలు ఉంటాయి. 4th లార్డ్ రాహుతో కలిసినా కూడా అలాగే ఉంటాయి. ఈవెన్ కేతు ఉన్నాడు అనుకోండి 49 తర్వాత అనమాట. కేతు మెచ్యూరిటీ ఏజ్ 48 అంటారు. సో ఇట్లా 48 తర్వాత వీళ్ళకి గృహయోగం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కోర్స్ కేతు 4th హౌస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ధనుసులో ఉన్నాడు అనుకోండి, అది ఉచ్చస్థితి అతనికి. అక్కడ గురువు కానీ చూస్తున్నాడు అనుకోండి, నో డౌట్ వీళ్ళకి ఎర్లీ లైఫ్లోనే ఉంటాయి బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి. అట్లా ఒక పాయింట్ చూసి చెప్పేదానికి లేదు, బట్ ఇది జనరల్ టర్మ్స్ చెప్తున్నాను నేను. సో 4th లార్డ్ ఈవెన్ ఒకవేళ 8th హౌస్లో ఉంటే చెప్పాను, వీళ్ళు జనరల్గా ఏంటంటే వీళ్ళ ఇంట్లో వెలుతురు బాగుండేటట్టు చూసుకోవాలి. ఇది ఖచ్చితం. ఎందుకంటే సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి చీకటి ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి, మీకు మానసిక శాంతిని పొందలేరు. సో కొంతమంది చూస్తున్నాను 4th లార్డ్ 8th హౌస్లో ఉంటే కొంతమంది వాళ్ళ ఇంట్లో కొంచెం ఈ అంటే వెలుతురు అనేది కరెక్ట్గా రాదనమాట. సో ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా వీళ్ళ ఇంట్లో తక్కువ ఉంటుందన్నమాట. సో అది కూడా మనం గమనించవచ్చు. సో అందుకని చుట్టూ చెట్లు ఉండాలి, కరెక్ట్గా చెట్లు పెంచుకోవాలి. దీనికి రెమెడీ అదే, ఇంకేం లేదు. ఆక్సిజన్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవడం, వెలుతురుని ఇంట్లో చేరడం అనేది మీకు మంచి రెమెడీ. సో 4th లార్డ్ 9th హౌస్లో ఉంటే వీళ్ళు ధర్మానికి అంటే ధార్మిక స్థలాలు ఉన్న ప్లేస్లో ఇల్లు కట్టుకోవడం, అంటే టెంపుల్స్కి దగ్గరలో కానీ కొంచెం అట్లా అది చూడొచ్చు. వీళ్ళకి మానసిక శాంతి టెంపుల్స్కి సర్వీస్ చేయడంలో పొందొచ్చు. తర్వాత వీళ్ళు సమాజానికి ఉపయోగపడే అంటే ఏదైనా ఆశ్రమాలు లేకపోతే ఎనీథింగ్ ఏదైనా బిల్డింగ్స్ కట్టియచ్చు. అంటే కొంతమంది కళ్యాణ మండపాలు కట్టిస్తుంటారు. సో ఆ కాంబినేషన్లో వీళ్ళకి అంటే వీళ్ళు దూర ప్రాంతాల్లో ఇల్లు ప్రాపర్టీస్ పొందే అవకాశాలు ఉంటాయి. అది కూడా చెప్పచ్చు, వీళ్ళకి అక్కడ భాగ్యం బాగా కలిసి వస్తుంది అనేది. సో 4th లార్డు 10th హౌస్లో ఉంటే వీళ్ళ యొక్క పర్సనల్ లైఫ్, వీళ్ళ యొక్క సుఖం ఎప్పుడు కూడా అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. వీళ్ళు సొసైటీలో ఉన్న ఫేమ్ ఇవన్నీ కూడా బాగా పొందగలరు. డెఫినెట్గా వీళ్ళు ఆలోచనలు సొసైటీ ఆమోదయోగంగా ఉండే పనులు చేస్తారు. డెఫినెట్గా వీళ్ళు సొసైటీకి బాగా ఉపయోగపడే వ్యక్తులు అని చెప్పి మనం 4th లార్డు 10th హౌస్లో ఉంటే చూడొచ్చు. సో 4th లార్డ్ 11th హౌస్లో ఉంటే డెఫినెట్గా వీళ్ళ యొక్క మానసిక ఆనందం ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ గ్యాదరింగ్ చేయడం, బాగా వాళ్ళతో భోజనాలు చేయడం, తర్వాత చాలామందికి పబ్లిక్కి ఎక్కువ మందికి భోజనాలు పెట్టడం కావచ్చు, తర్వాత మల్టీ బిల్డింగ్స్ కొనాలి లేదా ఎక్కువ ప్రాపర్టీస్ని పెంచుకోవాలనే విషయంలో బాగానే ఉంటారు. డెఫినెట్గా వీళ్ళకి అది బాగానే కలిసి వస్తుంది కూడా, నో డౌట్. అది దాని ద్వారా గెయిన్ అవ్వడం కూడా ఉంటుంది హౌసెస్ ద్వారా. సో ఇవన్నీ కూడా 4th లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు అనుకోండి, అంటే డెఫినెట్గా వీళ్ళ యొక్క మానసిక ప్రశాంతత వేరే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకునేదానికి కొంచెం బాగా కష్టపడడం. ఒకవేళ మ్యాలిఫిక్స్ కానీ ఆస్పెక్ట్ ఉంటే చాలా కష్టపడతారు ఇల్లు పొందేదానికి. లేదు ఒకవేళ ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, ఆ ఇంట్లో ఉండకపోవడం, ఎక్కువ రోజులు వేరే చోటకి వెళ్ళి ఉండాల్సి రావడం, ఎలా ఉంటుంది వీళ్ళకి 4th లార్డ్ 12th హౌస్లో ఉంటే. వీళ్ళ మానసిక ప్రశాంతత ఎప్పుడు కూడా జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి అక్కడ పనులు చేస్తుంటే వీళ్ళకి బాగుంటుంది. ఇది చెప్పచ్చు. వీళ్ళ యొక్క మానసిక శాంతి ఎవరికైనా సరే ఏ లార్డు ఏ హౌస్లో ఉందో ఆ హౌస్కి సంబంధించిన కారకత్వాల్లో వీళ్ళు ఎదుగుతారనమాట. లేదండి నేను దానికి భిన్నంగా ఉన్నాను అని అంటే డెఫినెట్గా మీకు గురువు యొక్క ఆస్పెక్టు, శుక్రుడు యొక్క ఆస్పెక్టు. ఇప్పుడు మీకు 4th లార్డు ఏ ప్లానెట్ అయినప్పటికీ ఈ కారకత్వాల ప్లానెట్ అయిన చంద్రుడు శుక్రుడితో కలిశారనుకోండి, డెఫినెట్గా ఆ భావం వృద్ధి చెందినట్టే 4th హౌస్. అందుకని ఇంకొంచెం బాగా మీకు ఖచ్చితంగా గృహయోగం ఉన్నట్టే అవకాశం ఉంది. ఇలా కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైనా సరే కారకత్వం గ్రహము ఈ యొక్క లార్డుతో కలిస్తే మాత్రం డెఫినెట్గా ఆ భావం అనేది వృద్ధి చెందుతుంది, అనుమానం ఏమీ లేదు. సో ఇట్లా ఈ 4th హౌస్లో మనకి ఉచ్చస్థితి పొందేది ఎవరు? గురువు. ఈ 4th హౌస్ మీ జాతకంలో చెడిపోతే, అంటే ఏదో ఒక కుజశనులు రాహుకేతువులు ఉన్న వాటి యొక్క దృష్టి పడ్డా మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు, కరెక్ట్గా ఉండలేరు, లేదా దానివల్ల మీరు మోరల్ వాల్యూస్ మెయింటైన్ చేయలేరు జీవితంలో. ఈ 4th లార్డ్ 6th 8th 12th హౌస్లో ఉన్న వాళ్ళు కూడా మోరల్ వాల్యూస్ అనేవి కరెక్ట్గా టైంకి మెయింటైన్ చేయలేరు కొంతమంది. అది కూడా చూస్తున్నాను. కొంతమంది సార్ నేను బాగానే ఉంటాను, నేను ఎవరితో కూడా మోసం చేసింది ఏం లేదు అని అంటే వాళ్ళకి జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో బట్ బేసిక్గా చెప్పాలంటే మోరల్ వాల్యూస్ కొంచెం మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉంటారనమాట. 4th లార్డ్ 6th 8th 12th హౌస్లో ఉన్న 4th లార్డ్ ఇబ్బంది పడిన, 4th హౌస్ చెడిపోయినా కూడా, అంటే సొసైటీకి ఆమోదయోగ్యం కాని పనులు. ఇప్పుడు కొంతమంది పెళ్లి చేసుకుని ఇంకో ఆమెని ఉంచుకున్నారండి ఇట్లా మాట్లాడుతుంటారు. అది సొసైటీలో ఆమోదయోగ్యం కానివి. వీళ్ళు కూడా ఈ సుఖం కోసం వాళ్ళు వేరే
దారులు తొక్కడం అనేది జరుగుతుంటాయి జనరల్గా. సో ఇట్లా కూడా మనం చూడొచ్చు. తర్వాత మీకు 4th హౌస్ చెడిపోతే ఏం చేయాలి అని అంటే 4th హౌస్ని కంట్రోల్ చేసేది అక్కడ ఎవరు, జూపిటరు బాగా ఉచ్చ స్థితిని పొందుతాడు. సో జూపిటర్ని యాక్టివేట్ చేయాలి అని అంటే మీరు కరెక్ట్గా డైలీ గుడికి వెళ్ళాల్సిందే డెఫినెట్గా. సో గురువుల యొక్క ఆశీర్వాదం పొందాల్సిందే. ఏదైనా రెగ్యులర్గా ఇంట్లో కూర్చొని ఒక ఆధ్యాత్మిక పుస్తకం చదవడం అనేది ఈ 4th హౌస్ని రెక్టిఫై చేస్తుంది. ఎందుకంటే జూపిటర్ ఎనర్జీ పెరుగుతుంది చదివినందువల్ల. అది భగవద్గీత కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ 4th హౌస్ని ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే పనులు ఏదైనా మీరు ఆ విధంగా అంటే అన్నదానం కావచ్చు, డెఫినెట్గా మీకు అక్కడ శని ఉంటే శనివారం రోజు అన్నదానం పెట్టుకోవడం, మంగళుడు ఉంటే అంటే ఎందుకు అన్నదానం అంటున్నానంటే 4th హౌస్ వచ్చి చంద్రుడిది, కాలపురుషుడి చక్రంలో చంద్రుడు వచ్చి ఫుడ్ కారకుడు. సో మానసికంగా అవతలి సమాజంలో ఉన్న జనాలకి ఏదో ఒక రూపంలో ప్రీతి కలిగి చేయడం అనమాట. అన్నదానం చేయడం ఒక ప్రీతి కలుగుతుంది మనిషికి, ఎట్టి పరిస్థితుల్లో కలుగుతుంది. మంచిగా చేసి పెట్టాలి. ఓకేనండి. సో అప్పుడు మీకు ఈ 4th హౌస్ యొక్క నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉంటాయి. సో బేసిక్గా ఇదండి, జూపిటరు మనకి ఇక్కడ అవుతున్నాడని తెలుసు. అందువల్ల నేను జూపిటర్ యొక్క కారకత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాను. ఓకేనండి. నమస్తే, మీ రాజేష్.